సో ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ నిజామాబాద్ ధర్మపురి అరవింద్ ఈ కాన్స్టిట్యూన్సీలో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉండేటువంటి లీడర్స్ తోటి కొంత పొసగటం లేదు అంటున్నారు, నిజమేనా? రిజల్ట్ కూడా దానికి అదొక కారణం అని అంటారు. ఉంటుంది, ఒక్కొక్క నాయకునికి ఒక బిహేవియర్ ఉంటుంది. అది ప్రజలను నిర్ణయిస్తారు, పార్టీని నిర్ణయిస్తుంది. నేను చెప్తే బాగుండదు. ఇక ఒక్కొక్క చూసే దాని మీదకెళ్ళి ఉంటుంది. డెఫినెట్గా అన్ని వాస్తవాలు రికార్డ్ అవుతాయి సార్, ప్రాబ్లం లేదు. కార్యకర్త కోరుకునేది సార్, గెలిచినా ఓడినా నాతోనే ఉండాలి, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి, అర్ధరాత్రి పని పడితే ఫోన్ చేస్తే మాట్లాడాలి, పని చేసి మళ్ళీ ఫోన్ చేసి చెప్పాలి, అర్ధరాత్రి పని పడ్డా ఇంటికి వెళ్ళి బయటికి రావాలి. ఈ రకంగా ఎక్స్పెక్టేషన్ కార్యకర్తలు, ప్రజలకు కూడా అదే కోరుకుంటారు. ప్రజలకు ఆన్ టైంలో సర్వీస్ ఇవ్వడానికి నాయకుడు రాకుంటే ఎందుకు వేయాలి ఓటు? ఎందుకు పిలిస్తే పార్టీ మీటింగ్లకు రావాలి? ఆ యొక్క ఆలోచన ఆశిస్తారు కార్యకర్త. సో అది మిస్ అయిందా నిజామాబాద్ లో? ఇప్పుడు అది పార్టీ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడే చాలా మంది కొంత నెగిటివ్ వాయిస్ వినిపించారు కదా అక్కడ, బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు. సో అది ఉన్నట్టుంది. మరి ఇప్పుడు మరి కిషన్ రెడ్డి కంటిన్యూ అవుతారా లోక్సభ దాకా? ప్రెసిడెంట్ గా కంటిన్యూ అవుతారా? అయితే నేను అనుకోవడం అవుతారు సార్, లోక్సభ ఎన్నికల దాకా అవుతారు. వారు ఫుల్ టర్మ్ ఇస్తారు వచ్చి నాకు తెలిసి. ఇప్పుడు చేంజ్ బహుశా ఆలోచన లేకపోవచ్చు. మరి ఆయన ధర్మపురి అరవింద్ ప్రెసిడెంట్ ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు. చేయొచ్చు, ఏమన్నా ఎక్స్పెక్ట్ అందరూ చేస్తారు, చాలా మంది ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళే చాలా మంది ఉంటారు. రియల్ కదా పార్టీ అట్లా. సో బీజేపీ టార్గెట్ ఏంది ఇక్కడ తెలంగాణలో? కనీసం 10 టచ్ కావాలి సార్, 10 క్రాస్ కావాలి లక్ష్యం. ఆ పాసిబిలిటీ ఉన్నది. 10 ఓట్ బ్యాంకు బాగా. ఇప్పుడు బీఆర్ఎస్ ఫీల్డ్లోకి వెళ్ళి తప్పిపోతే ఆ ఓట్లు ఎటు పోవాలి సార్? యాంటీ కాంగ్రెస్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓట్లు డెఫినెట్ దే విల్ ఓట్ ఫర్ బీజేపీ. కాంగ్రెస్లో కూడా మాట్లాడుతున్నారు సార్ చాలా మంది, మాలాంటి వాళ్ళకి చెప్తున్నారు చిన్న మీరు తెచ్చుకోండి టికెట్ మేము చేస్తామని చెప్పేసి. ఆ రకంగా మైండ్ సెట్ మారింది. లోకల్ అయిపోయింది. సెంట్రల్లో రాహుల్ గాంధీ పీఎం అయ్యేది లేదు, ఇంకెవరో మా ఇండి గ్రూప్ నుంచి పీఎం అయ్యేది లేదు, బీజేపీ వస్తుంది, మీరన్నా కండి మీరు తెచ్చుకోండి టికెట్ అని చెప్తున్నారు బోత్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో సర్వేల్లో మీకు రిజల్ట్ వాళ్ళు సీక్రెట్ గా పెడతారు కదా? అవును సార్, మీకైతే ఓపెన్ చేయరు కదా? చేయరు. మాకు ఎవరికి అంచనా అందదు. ఎవరిని ఎప్పుడు ఎట్లా రీప్లేస్ చేయాలో చేస్తారు. తప్పనిసరిగా ఎంత ప్రెషర్ పెట్టినా ఎవరితోని చెప్పించినా వినే ఆ సిస్టమ్ లేదు పార్టీలో. ఆ సిస్టమ్ లేదు. దట్టు అమిత్ షా గారి దగ్గర అసలుకే ఉండదు, ఎవరికి ఎంట్రీ ఉండదు, ఆ యొక్క పైరవులకు అవకాశం ఉండదు. వారు చాలా బాధ్యత అంతా మోదీ గారు మొత్తం అమిత్ షా గారి మీద పెట్టినారు. ఈ దేశాన్ని పార్టీని పటిష్టపరచాలి, దేశాన్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చేటి బాధ్యత వారి మీద పెట్టినారు. భలే మోదీ గారు ప్రధానమంత్రి, కానీ పార్టీ నడిపించేదంతా కూడా అమిత్ షా గారి మీద మోదీ గారు పెట్టినారు. సో వారి మీద అంత పెద్ద బాధ్యత ఉన్నందుకు వారు ఎక్కడ కూడా తావివ్వరు. ఎటువంటి రికమెండేషన్లకు కావచ్చు, ఇంకా దానికి కూడా అవకాశం ఇవ్వరు. సన్నాహక సమావేశం జరుగుతున్నట్టుంది కదా పార్లమెంట్కి సంబంధించి. ఈ మొత్తం ఇన్ఛార్జ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు 17కి. చేశారు. పొలిటికల్ ఇన్ఛార్జెస్ని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వారిని పెట్టడం జరిగింది. పార్లమెంట్ ఇన్ఛార్జెస్ ఆల్మోస్ట్ ఆల్ 2-3 పార్లమెంట్కి పాతోలే కంటిన్యూ అవుతున్నారు. బట్ ఎవరైనా పార్లమెంట్ ఇన్ఛార్జుల్లో ఎవరైనా టికెట్ వస్తున్నట్టయితే ఆ బాధ్యత తప్పించి ఇంకోలం పెడతారు. సో రాబోయే ఎన్నికల్లో మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అనేటువంటి టాక్ బీఆర్ఎస్లో వస్తుంది కదా. కేటీఆర్ ఏదో అంటున్నాడు, కేసీఆర్ నో అంటున్నాడు, ఇలాంటిది వస్తుంది కదా. మీ దృష్టికి వచ్చింది అది? దాంతోనే అర్థమవుతా ఉన్నది. నేను ఇంతకుముందు చెప్పినట్టు బీఆర్ఎస్ నో వే ఇన్ ది ఫీల్డ్ అను. కాబట్టి వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు. ఒక సర్వేలో కేవలం 1 సీట్ వస్తుందని చెప్పడం జరిగింది. నిన్న టీవీలో చూశాను నేను. నిన్న ఆ పేరు కూడా నేను పలకద్దు, కానీ ఆ 1 స్థానం పేరు కూడా చెప్పడం జరిగింది ఆ యొక్క సర్వేలో. మెదక్. ఎస్, యు ఆర్ కరెక్ట్, మెదక్. ఆ రకంగా అంత వీక్ పొజిషన్లో బీఆర్ఎస్ గాన. సో కాబట్టి న్యాచురల్గా వారి యొక్క సర్వైవల్ కోసం ఏదో ఆశిస్తారు, ఎవరో ఒక మొక్క దొరికితే చాలు, కొమ్మ దొరికితే చాలు అనుకోవడానికి అని చెప్పి. బట్ వేరాజ్ బీజేపీ ఏ కోశాన కూడా బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోదు. ఈసారి ఎన్నికల్లో మా సత్తా చూపించాల్సిందే. 22% ఆనాడు 23% ఓట్లు పడ్డటువంటి ఒక తెలంగాణ ప్రాంతంలో ఈసారి అంతకు మించి దాటి 10 సీట్లు తీసుకోవాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఎంతకాలం చేయాలి సార్ పని చెప్పండి? అవకాశం, మాకు మంచి అవకాశం, పవర్లోకి వచ్చే అవకాశం తెలుగుదేశం కారణంగా మేము లాస్ అయినాం సార్. పొత్తు రాజకీయాల కారణంగా, ప్రాంతీయ పార్టీల కారణంగా, ప్రజారాజ్యం కారణంగా మధ్యలో వచ్చి దాని కారణంగా మేము లాస్ అయినాం. పొత్తుల కారణంగా మాలాంటి అవకాశం దొరకలేదు. సో
మళ్ళీ మధ్యలో టీఆర్ఎస్ వచ్చింది. కంటిన్యూస్ గా కార్యకర్త ఎక్కడ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా పార్టీ కోసం పనిచేస్తారు. ఇప్పుడు మంచి అవకాశం, ఫ్రీ పార్టీ అలయన్స్ లేకుండా పోటీ చేసే అవకాశం వచ్చింది. ప్రజల్లో ఏదో ఒక మనుషులు రాదు సార్. అస్సాంలో బీజేపీ ఏం లేకుండా ఇక్కడలాగా, మణిపూర్లో త్రిపురలో బీజేపీ లేకుండే, గోవాలో లేకుండే, అంత అన్ని చోట్ల. కర్ణాటక మాకన్నా వీకెస్ట్ ఏరియా. ఆ రోజు జేహెచ్ పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొత్తు పెట్టుకుందామంటే ఏ కోచం పెట్టుకునేదని చెప్పేసి యదియూరప్ప గారు మొండిపోవడం కారణంగా 4 నుంచి 41 గెలిచినారు. ఇక్కడ పొత్తుల కారణంగా 11కి 12కి ఆగినాం మేము. సో మాకు బాగా నష్టం జరిగింది పొత్తు కారణం. కాబట్టి మేము పొత్తుకో, పార్టీ ఒప్పుకోదు, కార్యకర్తలు కూడా దాన్ని స్వీకరించరు. అందరికీ విశ్వాసం ఉన్నది బీజేపీ గెలుస్తుంది, గెలిచేటప్పుడు ఎందుకు ఎవరితో పొత్తు ఎందుకు, ఇండిపెండెంట్ పోవాలని చెప్పేసి. సో క్వశ్చన్ ఆఫ్ అలయన్స్ విత్ టీఆర్ఎస్ డస్ నాట్ అరైజ్. ఏ క్వశ్చన్ కూడా పోరాటం చేసింది ఆ పార్టీతో సార్. కానీ ఇప్పుడు కడియం శ్రీహరి గారు 39 + 8 + 7 ఈక్వేషన్ చెప్తున్నారు కదా అసెంబ్లీకి. అంతేనా? ఏ క్వశ్చన్ బీజేపీ ముందుకు పోతుంది. ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా వివేకవంతులు. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటారు. బీజేపీకి వారి యొక్క పాత్ర సమర్థిస్తూ నిర్వర్తిస్తూ నాకు విశ్వాసం సార్. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలు కంప్లీట్ మారిపోతాయి. డెఫినెట్గా మారుతాయి. చూడండి సార్, బీఆర్ఎస్ అవుట్ అయిపోయిన తర్వాత మీరు చూడండి దేశ రాజకీయాల్లో ఒకసారి ప్రాంతీయ పార్టీలు డౌన్ లైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూపక్కోవడం కష్టమవుతున్నాయి. వేర్ బీజేపీ ఎమర్జీ అయ్యే అవకాశం ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ ఫెయిల్యూర్ సర్కార్ అవుతుంది. ఇప్పుడే మొదలైపోయింది. బడ్జెట్ లేదు, ఆర్థిక పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి. దే కాంట్ మీట్ దేర్ మినిమం ఎక్స్పెండిచర్స్ సార్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్స్. 32,000 కోట్ల రూపాయలు టు బి మేడ్ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. పాత బాకీలు, ఆర్టీఎఫ్, ట్యూషన్ ఫీజు, కాలేజీలకు, స్కూళ్ళకు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఈ రకంగా అనేక పేమెంట్స్ 32,000 కోట్లు. బిసైడ్ దట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ మీద ఖర్చులు ఉన్నాయి. ఎక్కడ తీసుకొస్తారు కొత్త ప్రాజెక్టులు, కొత్త ప్రామిస్లకు, 6 గ్యారెంటీలకు? 400 కోట్లు వచ్చి రాగానే వారం రోజుల్లో లోన్ తీసుకున్నారు. మళ్ళీ వారం రోజులకు 500 కోట్లు, మళ్ళీ 400 కోట్లు, 1,300 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నటువంటి పరిస్థితి స్టేట్ గవర్నమెంట్. హౌ కెన్ దే మీట్ ఆల్ దీస్ ప్రామిసెస్? కాబట్టి 100% ఫెయిల్ అవుతుంది. ప్రజలకు ఆశ చూపి మోసం చేసి ఆర్థిక పరిస్థితి సపోర్ట్ ఉండదని తెలిసి కూడా ఫాల్స్ ప్రామిస్ చేసినటువంటి ఒక సర్కార్ అని చెప్పేసి ప్రతిష్ట దెబ్బతింటది. ప్రజల మనసులో భారతీయ జనతా పార్టీ మాత్రం మిగులుతుంది. అంటే లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ కూడా మారిపోతుంది. ఎలా మారుతుంది? మీకుండేది 8 మందే కదా ఎమ్మెల్యే. 8 మంది సార్. అస్సాంలో 11 ఉంటే 67 మంది అయినారు సార్. ఒక్క సీట్ లేనట్టు మణిపూర్లో మొత్తం 2/3 మెజార్టీ వచ్చింది సార్. సో అస్సాం మణిపూర్ ఈక్వేషన్ అక్కడ ఖాళీ బట్టలు వేసుకుని నాయకులుగానే ఉండరు మణిపూర్లో, త్రిపురలో. ఇవాళ బీజేపీ 27-28 సంవత్సరాలు మాణిక్ సర్కార్ ముఖ్యమంత్రి త్రిపురలో. ఆయన మీద కూడా అలిగేషన్స్ ఏం లేకుండే. సిపిఎం సర్కార్, బీజేపీ గెలిచిందా, 2వసారి గెలిచిందా. సో ఇక్కడది ఓటేసిన అలవాటు ఉంది ప్రజలకు. క్లారిటీ ఇవ్వాలి మీరు. మళ్ళీ అసెంబ్లీకి ఎలక్షన్స్ వస్తాయా, లేకపోతే లేదు ఈ ఎమ్మెల్యేలతో కొత్త ప్రభుత్వం వస్తుంది? లేదు, మేము ఆ రకం కోరుకుంటలేము. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ 5 ఏళ్ల కాలం పాటు నడపాలి. ప్రజలకు కూడా అర్థమైతే వాట్ ఈస్ కాంగ్రెస్, మిస్రూల్ కాంగ్రెస్. మాకు ఇష్టపూర్వకంగా 5 ఏళ్ల తర్వాత అధికారం ఓటు ద్వారా ఇస్తారని మేము ఆశిస్తున్నాం సార్. 5 years తర్వాత మారిపోతుంది, మొత్తం సీన్ మారిపోతుంది. అంటే గవర్నమెంట్ వాళ్ళిచ్చి వాళ్ళు పడగొట్టుకుంటే, వాళ్ళిచ్చి వాళ్ళు బయటకు వచ్చేస్తే ఆ కాంగ్రెస్ పాపాలు మాకెందుకు అని చెప్పేసి సగం కన్నా ఎక్కువ మంది బయటకు వస్తే చెప్పలేము. సో డబుల్ ఇంజిన్ వస్తుంది అప్పుడు. మాకు సంబంధం లేదు. అప్పుడు ఏమైతే తెలియదు. మేము కోరుకోవడం లేదు. మేము ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎలక్షన్లో కాంటాక్ట్ చేసి గెలుస్తామనే విశ్వాసం ఉన్నది. ఇంకో విషయం ముఖ్యమైనది, 26లో సార్ రీఆర్గనైజేషన్ అయితే ఇక సీట్లు పెరిగితే 30% మహిళలు కావచ్చు, లేదంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా 153 సీట్లు రావాలి, 119 ఇప్పుడు ఉన్నాయి. అంటే 34 ప్రతి పార్లమెంట్ సీట్కు 2 పెరగాలి. ఇవన్నీ సీన్ మారిపోతుంది. 26లో అంటే 26లో అవుతాయి. 28, 29లో ఎలక్షన్ అంటున్నారు ఈసారి కావచ్చు. దాని ప్రభావం కూడా ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకుంటే వెల్కమ్ చేస్తారు ప్రజలందరూ కూడా. దేశం మీద 1,000 కోట్ల రూపాయలకు ఎన్నికల కోసం భారం పడుతూ అది తగ్గుతుంది. రెండోది వాల్యుబుల్ టైం, అడ్మినిస్ట్రేటివ్ టైం మొత్తం దెబ్బతింటా ఉన్నది.
పరిపాలన మొత్తం కుంటుపడతా ఉన్నాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి ఎలక్షన్స్ ఏదో ఒక రాష్ట్రంలో వస్తూ ఉంటే ఆ నాయకులందరూ, అన్ని పార్టీ నాయకులన్నీ సర్కారు వదిలిపోవాలి. అధికారులందరూ ప్రతి ఏడాదికి ఒకసారి అధికారులందరూ ఎలక్షన్ పనిలో 1 month పని చేయాలి. ఇదంతా లాస్ కాదా? సో అది ఆల్రెడీ కోవిద్ గారు ఏదో చేస్తున్నారు కమిటీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అది చేస్తారు, అది ఆ రకంగా కావాలని కోరుకుంటారు, ప్రజలు కూడా అదే కోరుకుంటారు. అది వాస్తవంగా అది జరగాల కూడా సార్. సో లోక్సభ తర్వాత ఏక్నాథ్ షిండే వస్తాడా తెలంగాణలో? అదేం లేదు సార్, మా వైపు నుంచి ఏమాత్రంగా కూడా. కర్ణాటకలో మేము చేస్తాం, మేము వాళ్ళే బయటకు వచ్చినారు. మహారాష్ట్రలో మేము చేసినామా? ఆ 2 పార్టీల నాయకులందరూ కొట్లాడుకొని బయటకు వచ్చినారు. వాళ్ళు ఫామ్ చేస్తా అంటే మేము సపోర్ట్ చేస్తాం. వీఆర్ నో వే కన్సర్న్ విత్ దట్ డిస్ప్యూట్స్. మీరు లేకపోతే మహారాష్ట్ర గవర్నమెంట్ ఎక్కడ ఫామ్ అవుతుంది? అరే గవర్నర్ గారు పిలిచిన తర్వాత, వారికి అవకాశం ఇచ్చిన తర్వాత మాకు ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయాలి కాబట్టి మేము చేస్తాం. సేమ్ అలాంటిది ఈక్వేషన్ ఉంటుంది ఇక్కడ. వాళ్ళు రాని చూద్దాం, ఏమైతే చూద్దాం. రాని ఇప్పుడు అడ్వాన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, వెన్ టైం కమ్స్ పార్టీ విల్ డిసైడ్. సో ఆంధ్రప్రదేశ్ తోటి ఎలా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితులు? అయితే యాజ్ ఆఫ్ నౌ బీజేపీ జనసేన అయితే ఉన్నది. తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నట్టు చర్చలు జరుగుతున్నాయి. మాకు సంబంధం లేదు ఆ రాష్ట్ర. ఇక్కడ జనసేన వదిలిపెట్టేసినట్టు మొన్న ఎలక్షన్ తోటి ఆ ఎలక్షన్ల మట్టుకు అడగడం జరిగింది. వారు కూడా సపోర్ట్ ఎక్స్టెండ్ చేసినారు. బట్ ఈసారి ఎన్నికల్లో ఏమైతే తెలియదు. బట్ ఇక్కడ కిషన్ రెడ్డి చెప్పారు మాకు అవసరం లేదు జనసేన. ఉండదు ఇక్కడ అలయన్స్ ఉండదు. ఏంటి లాజిక్ ఏంటి అసలు? మొన్న ఎలక్షన్ ఆయన పెట్టుకోవడం, మళ్ళీ ఇప్పుడే వద్దంటాం, ఏంటి అసలు? రివ్యూ చేసుకున్నాం, లాభ నష్టాల గురించి ఆలోచించినాం, సమీక్ష చేసుకున్నాం. వారు కూడా అదే కరెక్ట్గా, నాకు కూడా సేవ్ ఉండదు. ఒక ప్రాంతీయ పార్టీగా ఫార్మ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసం ఫార్మ్ అయినటువంటి పార్టీ ఇక్కడ పోటీ చేస్తా అంటే ప్రజల యాక్సెప్టెన్స్ రాలేదు. దో సెక్టర్స్ ఆర్ దేర్. భవిష్యత్తులో జనసేన తోటి సంబంధం లేదు తెలంగాణ ఉండకపోవచ్చు, వారు ఖండించారు కాబట్టి కాబట్టి ఉండదు, ఉండాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా మిత్రత్వం ఉంటుంది. అక్కడే పార్టీ మిత్రపక్ష పార్టీగా మాకు ఇక్కడ సంబంధాలు మంచి రాకడా పోవడం, సలహాలు తీసుకుంటా ఉంటాం, వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటాం. బట్ పొలిటికల్ ఎలక్ట్రల్ పాలిటిక్స్ లో మాత్రం ఆ రోల్ ఉండదు.